సో అలా ట్రెక్కింగ్ చేయడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్, చూడండి. అమ్మో కదా ఫ్రెండ్స్, పుణ్యగిరి. ఇక్కడ నుంచి మనం కాశీపట్నంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకి ప్రత్యేకంగా ఏమి బస్సులు అయితే లేవు. మీరు అరకు బస్సెస్ లో అయితే రావాలి. అక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా తీసుకోవాలి. మీరు మెయిన్ గా మీ ఓన్ వెహికల్స్ నుంచి వచ్చారు అని అంటే కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది పైకి ఎక్కడానికి. అది నేచురల్ లవర్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి. వైజాగ్ నుంచి కాశీపట్నానికి దూరం 72 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మనకి ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ అయితే మనకి ఈజీగా మనకైతే ఉంటాయి. ఆర్టీసీ బస్ రూట్స్ కనుక మనం చూసినట్టయితే విశాఖపట్నం నుంచి పెందుర్తి నుంచి కొత్త వలస నుంచి ఎస్కోట నుంచి రాజంపేట. సో ఇక్కడ నుంచి మనకి కాశీపట్నానికి మనం ఈజీగా అయితే రీచ్ అవ్వచ్చు. బస్ ప్రయాణం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మధ్యలో హిల్స్ మరియు గ్రీనరీ అట్మాస్ఫియర్ మీ మనస్సును మొత్తం అంతా ఆహ్లాదపరకంగా మార్చేస్తాయి. అరకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ మౌంటైన్ అయితే మిస్ అవ్వకండి. సో చూస్తున్నారు కదా, అదైతే మంకీ షేప్లో ఉంటుంది. దీన్ని మనకి మంకీ మౌంటైన్ అని మాత్రం అంటారు. సో మనకి ఆ హిల్ స్టార్ట్ అయ్యింది అని అంటే మనం అయితే అరకుకు అయితే ఎంటర్ అయిపోయామని అర్థం. వెనకైతే చూస్తున్నారు కదా, ఇది అరకుకి వెళ్ళే ఎంట్రన్స్ లో ఒక టెంపుల్ అయితే వస్తుంది. సో ఇక్కడ దిగి మనం ఒకసారి దండం పెట్టుకొని ఘాట్ అయితే ఎక్కుదాము. ఇక్కడ నుంచి మనకి 18 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా సంత. చూస్తున్నారు కదా, నేనైతే లోపలికి వెళ్ళట్లేదు. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందంట, పంపించట్లేదు లోపలికి. సో ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి అక్కడ హిల్ పైన ఫుల్ ట్రాఫిక్ ఉండడంతో నా డెస్టినేషన్ అయితే మారిపోయింది. సో కానీ దాని పక్కనే ఉన్న శివ టెంపుల్ అయితే నాకైతే బాగా అట్రాక్ట్ చేసింది. ఇదైతే హిడెన్ జెమ్ అనే చెప్తాను, ఎందుకంటే ఇది ఒక మర్రి చెట్టు కింద అయితే వెలిచింది అనమాట. మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, అదే మర్రి చెట్టు. మనకి గుడి అయితే చూస్తున్నారు కదా, ఈ గుడి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఒక మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు త్వరలో అయితే శివలింగం అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అరకు వచ్చారంటే ఇది చాలా ఫేమస్. చూపిస్తాను. సో యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను లాస్ట్ ఇయర్ శివరాత్రికి అయితే రికార్డ్ చేశాను. సో కొన్ని కారణాల వల్ల నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఖాళీగానే ఉంటుంది. ఏదైనా టెంపుల్స్ అకేషన్స్ ఉన్న టైంలో మాత్రమే ఇది ఫుల్ రష్ అయితే ఉంటుంది. చుట్టూ గ్రీనరీ, సైలెన్స్, స్పిరిచువాలిటీ ఇవన్నీ కలిసి ఒక డివైన్ అట్మాస్ఫియర్ని అయితే మనకి కలిగిస్తుంది. అండ్ నెక్స్ట్, ఈ టెంపుల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే ఇది మొత్తం ఒక మర్రి చెట్టుతో కప్పేసి ఉంటుంది అనమాట. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే గూస్ బంప్స్ అయితే రావడం ఖచ్చితంగా జరుగుతుంది. దీని పక్కనే ఉన్న ఒక చిన్న వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. ఆ నీటి శబ్దం వింటే మీకు న్యాచురల్ థెరపీ లాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఆ గుడి నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మనకు ఒక జలపాతం లాగా వాటర్ ఫాల్స్ లాగా అయితే కనిపిస్తుంది. సో ఇది వాటర్ ఫ్లో ఇదైతే ఒకసారి చూడండి. అదే కాకుండా దాని పక్కన ఉన్న హిల్స్, ఆ ఎక్స్ట్రాడినరీ వ్యూస్ అయితే మాత్రం ఒక న్యాచురల్ సీనిక్ బ్యాక్ డ్రాప్ లాగా అయితే అనిపిస్తుంది. సో అలా ట్రెక్కింగ్ చేయడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్, చూడండి. సో ఈ వీడియోలో అయితే ఏం లేదైతే అనుకోకండి, ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో, జస్ట్ తీసానని చెప్పి తీయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో వైకుంఠగిరి అయితే మీకు చూపిస్తాను, అండ్ ఫాలోడ్ బై ఒక పెద్ద డ్యామ్ని అయితే చూపిస్తాను. సో అంతవరకు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.